అమ్మాయి ప్రేమ పార్ట్ 6. అలా సరియు వాళ్ళు ఇంటికి వచ్చేశారు. సరియు, అసలేమనుకుంటున్నారు మీరు? మీ గురించి ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇస్తారా? అలాగే నా మాట్లాడేది తనతో. అరే, అసలు మీరు ఆలోచించరు ఏంటి? ఒక అమ్మాయి తన హస్బెండ్కి అన్నీ తానే కావాలి అనుకుంటుంది, తనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటుంది. అలాంటిది నా చెల్లి తర్వాతే నువ్వు అంటే ఎలాగా? తను బాధపడుతుందని ఆలోచించవా అసలు? రిషి, నాకు అదంతా తెలీదు. ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే మాకు ఇంపార్టెంట్, అంతే. ఇంకా ఆ టాపిక్ వదిలే అని వెళ్ళిపోయాడు. సరియు అసహనంగా కూర్చుంది. కొంచెం సేపు ఆగి లయాకి కాల్ చేసింది. సరియు, హలో వదినా. లయ, సరియు సరియు ఐఎమ్ సారీ వదినా. లయ, నాకు సారీ ఎందుకురా? సరియు, అన్నయ్య అలా మాట్లాడాడు కదా, ఏమైనా బాధపడి ఉంటే సారీ. లయ, అప్పుడు కాదు ఇప్పుడు బాధపడుతున్నా. నువ్వు సారీ చెప్పి నన్ను దూరం చేస్తున్నావు కదా, అందుకు. సర్యు, అయ్యో అలా ఏం లేదు వదిన. రిషి అలానే అంటాడు. చూస్తూ ఉండు, తనకి ఫస్ట్ ఇంపార్టెంట్ నువ్వే అవుతావు. లయ, లేదు సర్యు, నేను అలా ఎప్పటికీ కోరుకోను. ఎప్పటికీ నువ్వే ఫస్ట్ ఇంపార్టెంట్. మీ అన్నయ్యకే కాదు, నాకు కూడా. నువ్వు బ్లేమ్ చేసుకోకు, ఓకేనా? మీ మధ్య బాండింగ్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, మీ ఫ్యామిలీలో మెంబర్ అవుతున్నందుకు. సరియు, చాలా థ్యాంక్స్ వదిన. లవ్ యూ సో మచ్. లయ, చాలు ఇంకా వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడు. సరియు, అంటే నేను మాట్లాడట్లేదు అని నీతో చెప్పాడా? లయ, అసలు నాకు కాలే చేయలేదు. నువ్వు కోపంగా వెళ్ళావు కదా, ఎక్స్పెక్ట్ చేశా. సరియు, నువ్వు సూపర్ వదిన. థ్యాంక్స్, బాయ్. రిషి రూమ్లో. సరియు, హలో అన్నగారు, ఏంటి తెగ ఆలోచించేస్తున్నారు? రిషి, అబ్బో, మాట్లాడను అన్న వాళ్ళే ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? సరియు, ఏం చేయమంటావు? మీ లయ గారి ఆర్డర్. రిషి, అయితే నీకు మాట్లాడాలని లేదా? సరియు, చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ రా సెలబ్రేట్ చేసుకుందాం. రిషి, ఓకే పద అని కిందకి వచ్చి డిస్కస్ చేసుకుంటారు. విరాట్, రిషి కిరణ్ వాళ్ళని కూడా పిలుచుకురా. రిషి వెళ్ళిపోతాడు. సరియు, అన్నయ్య కుకింగ్ ఈటింగ్ గార్డెన్లో చేద్దాం. వైషు, బాగుంటుంది. విరాట్, ఓకే అని అన్నీ తీసుకొని వెళ్ళి స్టార్ట్ చేద్దాం. అలా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. రిషి, హలో గాయ్స్. అభి, హాయ్. కిరణ్, హాయ్ రా. హర్షి కాఫీ తెచ్చి ఇచ్చింది. రిషి, అబ్బా, ఇన్నాళ్ళకి నాకు ఇది ఒక ఇల్లులా కనిపిస్తుందిరా. కిరణ్, అదేంట్రా? రిషి, ఎవరైనా ఇంటికి రాగానే ఒక మంచి కాఫీ ఇచ్చి పలకరిస్తారు చూడు, అది ఇల్లంటే. ఏమైనా ఇంట్లో ఆడపిల్లలుంటే ఆ సందడే వేరు. మేము ఇంతమంది ఉంటాం కదా, ఒక్కరోజు సరియు లేకపోతే పిచ్చి పడుతుంది అందరికీ. అభి, నిజంగా అమ్మాయిలు నవ్వుతూ తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువైనట్టే. రిషి, సరే కానీ అందరూ రెడీ అయ్యి అక్కడికి వెళ్దాం, పార్టీ చేసుకోవాలి ఇవాళ. కిరణ్, ఎందుకు పార్టీ? రిషి, అది కిరణ్, నువ్వు సిగ్గుపడకుండా చెప్పరా బాబు. రిషి జరిగింది మొత్తం చెప్తాడు. కిరణ్ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ మొత్తం తాగేసి అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంట్రా ఇంత జరిగిందా? అభి, అవును, ఎంతైనా నువ్వు లక్కీ బావా. రిషి, చాలులే కానీ రండి. అభి, నేను కొంచెం సేపు తర్వాత వస్తాను, కొంచెం వర్క్ ఉంది. రిషి, సరే త్వరగా రా. కిరణ్, రిషి, హర్షి వెళ్ళిపోయారు. సరియు, హర్షి వంట చేస్తుంటే బాయ్స్ అందరూ హెల్ప్ చేస్తున్నారు. అలా జోక్స్ వేసుకుంటూ ఆడుకుంటూ ఆట పట్టిస్తూ వంట కంప్లీట్ చేశారు. సరియు, అన్నయ్య మేము ఫ్రెష్ అయ్యి వస్తాం. బాయ్స్ అందరూ గార్డెన్లో పరుపులు వేసి డిషెస్ అన్నీ మధ్యలో పెట్టి నీట్గా అరేంజ్ చేస్తున్నారు. అభి వర్క్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళకు హెల్ప్ చేస్తున్నాడు. అలా అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. వీళ్ళు రిలాక్స్ అయ్యారు. సరియు ఒకసారి హర్షికి ఇచ్చి ఫ్రెష్ అవ్వమంది. హర్షి, అయ్యో వద్దు సరియు, నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటాను. సరియు, నథింగ్ డూయింగ్, నువ్వు వెళ్ళి ఈ చీర కట్టుకో. సరియు కూడా ఫ్రెష్ అయ్యి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో సిల్క్ శారీ కట్టుకుంది. చాలా క్యూట్గా రెడీ అయ్యింది. హర్షి కూడా నేవీ బ్లూ కలర్ శారీ, గోల్డ్ కలర్ బ్లౌజ్తో ఎంట్రీ ఇచ్చింది. బాయ్స్ అందరూ అటు చూసి అసలు వీళ్ళు మనవాళ్ళేనా అని డౌట్ వచ్చింది. అభి ఒక్కసారిగా ఏంజల్ అని అరిచిన అరుపుతో అందరూ ఈ లోకంలోకి వచ్చారు. రిషి,
ఇద్దరు చాలా బాగున్నారు, నా దిష్టే తగిలేలాగా ఉంది అని సరియు తలపై ముద్దు పెట్టుకొని చెప్తాడు. అందరూ కూడా నిజంగా అంటారు రిషికి కోరస్ పాడుతూ. కిరణ్ మాత్రం హర్షిని అలా చూస్తూ ఉండిపోయాడు. రిషి, రేయ్ చూసింది చాలు ఆపింకా. కిరణ్ కిరణ్ చూపు మరల్చి, అమ్మో ఏంటిది ఇలా రెడీ అయ్యింది, అమ్మో కిరణ్ కొంచెం జాగ్రత్తగా ఉండు అని అనుకుంటూ, అభి నువ్వు ఏమని అరిచావు ఇప్పుడు? అభి తడపడుతూ, నేనేమన్నాను? ఏం లేదు. రిషి, సరే సరే ఇంక రండి అందరం తిందాం, స్మెల్కే టెంప్ట్ అయిపోతున్నా. ఇంకా ఆ మాటకి అందరూ ఆ టాపిక్ వదిలేసి తినడం స్టార్ట్ చేశారు, ముగ్గురు తప్ప. అభి, నా ఏంజల్ని పెట్టుకొని నేను ఇన్ని రోజులు వెతికానా? ఛ. సో అభి ఏంజల్ ఎవరో కాదు, మన సరియు పాప. సరియు ఏంటి, అభి అంటే ఇతనా? ఇప్పుడు ఏం చేయాలి? విరాట్, ఏంజల్ అంటే సరియు నాకు చెప్పింది అభి గురించా? అభి ప్రపోజ్ చేసిన రోజు సరియు విరాట్కి చెప్తుంది కదా, అలా విరాట్కి తెలుసు. ఇలా వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇక మిగతా అందరూ తింటూ జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒకళ్ళు మాత్రం వీళ్ళ ముగ్గురిని గమనించే పనిలో ఉన్నారు. అలా ఆ నైట్ స్పెండ్ చేశారు. ఎర్లీ మార్నింగ్ మన సూర్యుడు గుడ్ మార్నింగ్ చెప్తూ వచ్చేశాడు. అభి, కిరణ్ జాగింగ్కి పార్క్కి వెళ్ళారు. ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కిరణ్, ఏరా ఇప్పుడు చెప్పు ఏంటి సంగతి? అభి, ఏముందిరా, ఏం లేదు. కిరణ్, నువ్వు నిన్న సర్యుని ఏంజిల్ అని పిలవడం, తననే చూడటం నేను చూశాను. నిన్న వీళ్ళని గమనించింది మన కిరణ్ అన్నమాట. అభి, అవునరా, తనే నా ఏంజిల్, తనకే నేను ప్రపోజ్ చేసింది. కిరణ్, వావ్, సర్యునా, తను నీకు పర్ఫెక్ట్ రా, చాలా మంచిది, నిన్ను నీ ఫ్యామిలీని బాగా చూసుకుంటుంది. అభి, తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? కిరణ్, నీకేం తక్కువరా, నిన్ను ఎవరు కాదంటారు? సరియు కాదంటుంది అని వాయిస్ వచ్చిన వైపు తిరిగారు అభి, కిరణ్. విరాట్, అవును సరియు కాదు అంటుంది. కిరణ్, అంటే మీకు ఈ విషయం తెలుసా? విరాట్, నా చెల్లి నా దగ్గర ఏం దాచదు. అసలు సరియు గురించి మీకేం తెలుసు తనను జడ్జ్ చేయటానికి? అభి, తన గురించి తెలియదు కానీ తెలుసుకోవాలని ఉంది. తన కళ్ళల్లో ఏదో బాధ ఉంది, దానిని దాచడానికి నవ్వుతూ ఉన్నట్టు నటిస్తుంది అంటాడు. విరాట్, నువ్వు చెప్పింది నిజమే, తన గుండెల్లో ఒక అగ్నిపర్వతం పెట్టుకొని పైకి నవ్వుతూ నటిస్తుంది. కిరణ్, అసలేం జరిగిందన్నయ్య? విరాట్ ఇంకా చెప్తాడు. అభి, చెప్పండి విరాట్, అసలేమైంది? నేను తనని ఇంప్రెస్ చేయడం కోసం అడగట్లేదు, తన గురించి తెలుసుకోవాలని అడుగుతున్నాను. తనని మార్చగల ప్రయత్నం చేస్తాను. విరాట్, తను మారుతుందన్న నమ్మకం నాకు లేదు, కానీ తన గురించి చెప్తాను, ఎందుకంటే నీ కళ్ళల్లో నిజమైన ప్రేమ కనిపిస్తుంది. తన జీవితంలో ఒకసారి దూరమైన ఆమె ప్రేమ మళ్ళీ నీ ప్రేమతో తనకి దగ్గర అవుతుందేమో అని చిన్న నమ్మకం. గతం, అది ఒక అందమైన పల్లెటూరు, విజయవాడకి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. ఒక పెద్ద తోటలో ఒక పెద్ద ఇల్లు, పాతకాలం నాటిది. ఆ ఇల్లు కానీ చాలా మోడర్న్గా ఉంటుంది. అది మన సరియు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు. అక్కడ కూడా మన సరియు పాప అంటే అందరికీ పిచ్చి ఇష్టం. సరియు వాళ్ళ తాతయ్య రఘుపతి గారు, అమ్మమ్మ సుగుణ, పెద్ద మావయ్య వెంకట్, భార్య సంధ్య, పిల్లలు జగదీష్, ధనుష్, చిన్న మావయ్య రామ్, భార్య జానకి, పిల్లలు మహేష్, సురేష్. రామ్ జానకికి సురేష్కి 1 year ఉన్నప్పుడే చనిపోయారు. అప్పుడు మహేష్కి 4 years. మహేష్ని సురేష్ని సంధ్య వాళ్ళ పిల్లలతో సమానంగా చూసుకునేది. లక్ష్మి గారికి ఒక అక్క ఉంది, తను కూడా రామ్ వాళ్ళతో యాక్సిడెంట్లో చనిపోయింది. తన పాప శ్రావణి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ప్రతి సంక్రాంతికి సరియు ఫ్యామిలీ మొత్తం ఆ ఊరికి వెళ్తారు. రఘుపతి గారు ఊరి పెద్ద అయినా అంటే అందరికీ గౌరవం. రఘుపతి గారి ఫ్యామిలీ సింధు, ప్రియ, పద్మ లని కూడా లక్ష్మి గారితో పాటుగా చూస్తారు. అలా వీళ్ళు కూడా రఘుపతి గారిని, సుగుణ గారిని అమ్మా నాన్న అని పిలుస్తారు. అలా ఒక సంవత్సరం సంక్రాంతికి సరియు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు. సరియు, అన్నయ్య నేను ఫస్ట్ వెళ్తున్నా అంటూ పరిగెడుతుంది. అలాగే తన వెనకాల మిగిలిన పిల్లలు. వాళ్ళు పెట్టుకున్న రన్నింగ్ రేస్లో మన సరియునే విన్ అయింది. ఉదయం సరియు ఫ్రెండ్, అదేంటి మీరు అందరూ సరిగ్గా ఆడలేదు, చాలా స్లోగా వచ్చారు, మీరు అందుకే
అందుకే సరియు విన్ అయ్యింది. జగదీష్ ఎప్పుడు తనే విన్ అయ్యిద్ది. ఎందుకంటే అందరూ తనని గెలిపిస్తారు కాబట్టి. వాళ్ళ అన్నలకే కాదు, సరియు బావలకి కూడా తనంటే చాలా ఇష్టం. ఉదయ్ ఓకే, మరి మహేష్ ఎక్కడా కనిపించట్లేదు. సరియు తన గురించి చాలా చెప్పింది. తన బెస్ట్ ఫ్రెండ్ అని. సరియు గురించి మహేష్కి తెలిసినంతగా ఎవరికీ తెలీదు అని చాలా చెప్పింది. ఎక్కడ తను? విరాట్ అదిగో అక్కడ. 6 feet హైట్, తెల్లటి చర్మం, లైట్గా ట్రిమ్ చేసిన గడ్డం, మీసం ఫుల్గా హ్యాండ్సమ్గా ఉన్నాడు. 2 ఒంగోలు గిత్తలు అటొకటి ఇటొకటి పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే సినిమా హీరోలా ఉన్నాడు. సరియు ఫ్రెండ్స్ అందరూ అలానే చూస్తూ ఉండిపోయారు. ఆ రోజు మహేష్ బర్త్డే. తనను విష్ చేయటానికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అందులో ఒక అమ్మాయి, స్వప్న. ఏం ఉన్నాడే నా హీరో, నా దిష్టే తగిలేటట్టు ఉంది. ఆయన బర్త్డే రోజు రెడీ అయ్యి గుడికి వెళ్ళకుండా ఇలానే ఉన్నాడేంటి? ఫ్రెండ్ ఏమో, మనకేం తెలుసు, అడుగుదాం. ఫ్రెండ్ ఏంటి మహేష్ గుడికి వెళ్ళలేదు ఇవాళ? మహేష్ ఒక గెస్ట్ రావాలి, వచ్చినాక వెళ్తా. ఈలోపు సరియు ఇంట్లో పని పూర్తి చేసుకొని మహేష్ దగ్గరికి వచ్చింది. సరియు హాయ్. మహేష్ పట్టించుకోలేదు. సరియు అరే బాబా సారీ, ప్లీజ్ మాట్లాడు. మహేష్ ఏం మాట్లాడలేదు. సరియు మహేష్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హగ్ చేసుకొని సారీ ప్రిన్స్, ఫ్రెండ్స్ వస్తా అన్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేసేసరికి లేట్ అయింది. అప్పటికి మహేష్కి కోపం పోయి చిన్న స్మైల్ వచ్చి చేరింది. సరియు హ్యాపీ బర్త్డే ప్రిన్స్. మహేష్ నీ సరియు అలా పిలుస్తుంది. మహేష్ థ్యాంక్ యూ ఏంజెల్. సరియు పోయి రెడీ అయ్యిరా, గుడికి వెళ్దాం. ఇదిగో నీ గిఫ్ట్. మహేష్ సరే నువ్వు కూడా రెడీ అయ్యిరా. సంధ్య ఏంటే అది అలా హగ్ చేసుకుంది? ఫ్రెండ్ ఏమో. సంధ్య నాకు అది నచ్చలేదు. ఫ్రెండ్ ఏ నీ హీరోని హగ్ చేసుకున్నందుక? సంధ్య అది వాడితో అంత క్లోజ్గా ఉంటే నచ్చట్లేదు. ఫ్రెండ్ అదిగో నీ హీరో వచ్చాడు చూడు. రెడ్ కలర్ కుర్తా వైట్ ప్యాంట్తో సూపర్గా ఉన్నాడు. సంధ్య లుక్స్తోనే చంపేస్తున్నాడు. అసలు ఎంత అందంగా ఉన్నాడు అని ఫ్రెండ్తో మాట్లాడుతుంది. తన ఫ్రెండ్ నుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి తన ఫ్రెండ్ చూస్తున్న వైపు చూస్తుంది. సేమ్ రెడ్ వైట్ కాంబినేషన్లో మహేష్కి మ్యాచింగ్గా రెడ్ అండ్ వైట్ లంగా ఓణిలో రెడీ అయ్యి వస్తుంది మన సరియు. సరియు మహేష్ దగ్గరికి వచ్చి ఒక వాచ్ పెడుతుంది. వాళ్ళ ఇద్దరిని అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. విరాట్ పిలవడంతో అందరూ గుడికి బయలుదేరుతారు. మహేష్ సరియు దగ్గరగా ఉండడం, అందరూ సరియుకి ఇంపార్టెన్స్ ఇవ్వడం సంధ్యకి నచ్చట్లేదు. ఆ కోపంతో సరియుని ఎలాగైనా ఏమైనా చేయాలనుకుంది. అలా గుళ్ళో ఒక ఈవిల్ ప్లాన్ ఆలోచిస్తుంది. ఆ ప్లాన్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.